న్యూస్ 360 విశాఖ నుండి. ఇక అసెంబ్లీ ముగిసిన అనంతరము కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరేందుకు గన్నవరంకి చేరుకోవడం జరిగింది. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటున్నారు. అక్కడ మీడియా కాంక్లేవ్ లో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు ఎన్డీఏ సర్కార్ మహారాష్ట్ర ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలిసిందే. తమతో భాగస్వామ్యమైన అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను ప్రచారానికి వాడుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అటు ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ కావడం జరిగింది. దీంతో పాటు ఇవాళ రేపు ఢిల్లీలో మీడియా కాన్క్లేవ్ కూడా ఉండడం జరిగింది. కొన్ని మీడియా ఛానళ్లతో ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రుల్ని కూడా కలవబోతున్నారు. ఆ కేంద్ర మంత్రుల మీటింగ్ తర్వాత రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పాల్గొనబోతున్నారు. ఎందుకంటే రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు అటు మహారాష్ట్ర వెళ్లబోతున్న నేపథ్యంలో మరి ఇద్దరు కలిసి ప్రచారం చేయబోతున్నారా, విడివిడిగా సభలను ఏర్పాటు చేస్తారన్న విషయానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అటు ఏపీలోని కొన్ని అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత సాయంత్రం ఢిల్లీలోనే బస చేసి రేపు మహారాష్ట్రకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది.